హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ భారతిని. ఇవాళ వీడియో ఏంటంటే తులసమ్మని ఏ చోట పెట్టుకుంటే మనకి అదృష్టం కలిసి వస్తుంది అనే విషయంలోని మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. తులసమ్మ ప్రతి ఇంట్లోనే ఉండాలండి. చాలా మంచిది తులసమ్మ ఉంటే. ఎందుకంటే మనకి దుష్ట శక్తుల్ని, నెగిటివ్ ఎనర్జీని లోపలికి రానివ్వదు. ఎప్పుడు వాడిపోయింది అని అనిపించగానే వెంటనే తులసమ్మని మార్చుకోవాలండి. అలా ఉంచకూడదు. ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా ఆవిడ తీసుకొని అలాగా నిద్రపోతుంది అన్నమాట. నిద్రపోయిన వెంటనే మనం తీసి మార్చుకోవాలి. మనకు అర్థమైపోద్ది, ఆహా మనకి ఏదో ఇదయింది అని. అప్పుడు మంచి రోజు చూసుకొని మార్చుకోవాలండి. ఏకాదశి, శనివారం, బుధవారం ఇలాంటి రోజుల్లో మార్చుకోవాలి. అమావాస్య, లక్షవారం, శుక్రవారం అప్పుడు తీయకూడదండి. వేసుకోవచ్చు కానీ తీయకూడదు. మామూలుగా బుధవారం మీరు తీసి లక్షవారం, శుక్రవారం వేసుకోవచ్చు అంతే తప్ప లక్షవారం తీసి అదే రోజు వేయకూడదు. శుక్రవారాలు గట్ట లక్ష్మీనారాయణలు ఉంటారు కదండి, అందుచేతమాట. పసుపు రాసి బొట్టు పెట్టుకోండి. పెయింట్లు గట్ట వేయకండి. చాలా మంచిదన్నమాట. పసుపు రాసి బొట్టు పెట్టుకుంటే మనకి ఇండుగా ఉంటుందండి. పెళ్లి కూతురులాగా ఉంటుంది లక్ష్మీదేవి. ఎంత బాగుంటుందో తులసమ్మ. చక్కగాను మంచి పెళ్లి కూతురులాగా ఉంటుందండి. రోజు కళ్యాణ తిలకం పెట్టుకొని. అయితే ఏ దిక్కున ఉండాలంటే ఈశాన్యం మూల మాత్రం కంపల్సరిగా ఉండాలండి. తూర్పు కాసు కానీ ఉత్తరం కాసు కానీ ముఖం పెట్టుకొని ఉండాలన్నమాట. ఈ దిక్కున ఉంటే మనకి మనం ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు అదృష్టం కలిసి వస్తుందండి. మనకి ఏ నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు ఏటి లోపలికి రాకుండా ఆ తల్లి కాపాడుతూ ఉంటుంది అన్నమాట. చూసారు కదా, చాలా బాగుంది కదా. ఎంత బాగుంది చూసారా. ముస్తాబ్ చేస్తే ఎంత బాగుంటుంది తులసమ్మ. పెయింట్లు వేస్తే ఆ అందం రాదండి. ఎప్పుడు పడితే అప్పుడు కొయ్యకూడదండి. మగవాళ్ళ చేతే తీయించాలండి. మగవాళ్ళే వెయ్యాలి. మా ఆయన గారు ఎప్పుడు మాకు తులసమ్మని వేస్తారన్నమాట. నేను పెట్టుకున్నాక చాలా బాగుంటుందండి. అందులో నాకు మారేడు పత్రి కూడా ఉంటుందండి. ఎంతో మంచిది. మారేడు పత్రి వేసుకుంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. మారేడు దళంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. చాలా మంచిదండి. ఇంటి ఎదురుగా పెట్టుకుంటే మనకి ఇంటి బయటికి వెళ్ళేటప్పుడు అన్ని పనులు విజయం అవుతాయి మనకన్నమాట. అందుకని అందరిలోని చక్కగా తులసమ్మను పెంచుకోండి. జయం కలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అండి.